క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. కర్ణాటకలోని దావణగెర జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దుండగులు చొరబడి బంగారాన్ని దోచుకున్నారు. దొంగలు కిటికీకి ఫ్రేమ్ ని పగలకొట్టి లోపలికి ప్రవేశించి 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలని దోచుకుపోయారు. ఈ చోరీ 2024లో నవంబర్లో జరిగింది. కట్ చేస్తే 6 నెలల తర్వాత ఆ బంగారం ఓ బావిలో బయటపడింది. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులకి షాకింగ్ నిజాలు తెలిసాయి. లోన్ కోసం వచ్చిన ఓ వ్యక్తికి లోన్ రిజెక్ట్ చేశారు. పదే పదే అడిగిన బ్యాంక్ అధికారులు లోన్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. అంతే, బ్యాంకుపై పగబట్టారు. ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఓ గ్యాంగ్ని ఏర్పాటు చేసి అదే బ్యాంకుకి కన్నం వేసి లాకర్లో ఉన్న బంగారం అంతా మూట కట్టాడు. ఆ 3 తీసుకువెళ్లి శివార్లో ఉన్న ఓ బావిలో తాడు కట్టి దాచిపెట్టాడు. 6 నెలల పాటు పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకనివ్వలేదు. ఎట్టకేలకు కేసును ఛేదించి బావి నుంచి బంగారం రికవరీ చేశారు పోలీసులు. కర్ణాటకలోని దావణగెర జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దుండగులు చొరబడి బంగారాన్ని దోచుకున్నారు. దొంగలు కిటికీ ఫ్రేమ్ ని పగలకొట్టి లోపలికి ప్రవేశించి 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలని దోచుకుపోయారు. ఈ చోరీ 2024లో నవంబర్లో జరిగింది. కట్ చేస్తే 6 నెలల తర్వాత ఆ బంగారం ఓ బావిలో బయటపడింది. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులకి షాకింగ్ నిజాలు తెలిసాయి. లోన్ కోసం వచ్చిన ఓ వ్యక్తికి లోన్ రిజెక్ట్ చేశారు. పదే పదే అడిగినా బ్యాంక్ అధికారులు లోన్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. అంతే, బ్యాంకుపై పగబట్టాడు. ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఓ గ్యాంగ్ని ఏర్పాటు చేసి అదే బ్యాంకుకి కన్నం వేసి లాకర్లో ఉన్న బంగారం అంతా మూట కట్టాడు. ఆ మూట తీసుకువెళ్లి శివార్లో ఉన్న ఓ బావిలో తాడు కట్టి దాచిపెట్టాడు. 6 నెలల పాటు పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎట్టకేలకు కేసును ఛేదించి బావి నుంచి బంగారం రికవరీ చేశారు పోలీసులు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.